కాబట్టి వైసీపీ ఇవన్నీ కూడా తాటాక్ చప్పుళ్ళలాగా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు, బోలుగా ఉంటుంది కదా. బోలుగా ఉన్నప్పుడు శబ్దం ఎక్కువ వస్తుంది అంతే, ఏదైనా కూడా ఒక వస్తువు. అలాగా వీళ్ళ మాటలు కూడా అంతే, వాళ్ళకి చేత కాదు, ఎవరైనా చేస్తుంటే చూసి సహించలేరు. ఇంకొకటి నిన్న కూడా మాట్లాడాను నేను ఇదే మాట. ముందు వైసీపీ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది మన రాష్ట్రం, మన తెలుగు ప్రజలు, మన ప్రజలు, మనం ఇప్పుడు అధికారంలో ఉండే పార్టీకి మనం వాళ్ళు మంచి చేస్తే మెచ్చుకుంటే తప్పు లేదు అనే ఒక భావన రావాలి. నువ్వు తప్పు ఉంటే నువ్వు దాన్ని క్రిటిసైజ్ చేయి, కానీ ప్రతిదాన్ని నేరంగా చూపించటం, లేకపోతే వీళ్ళు ఏమి చెయ్యలేరు అనడం, అది మీకే లాంగ్ రన్ లో మంచిది కాదు. ప్రజల కోసం ఒక మంచి జరిగినప్పుడు మీరు కూడా ప్రజల్లో ఒక భాగమే. మీరు రాజకీయ పార్టీ అంటే ఎక్కడి నుంచో దిగి రాలేదు, లేకపోతే మీ ఓటర్లు మీకు ఉంటారు కాబట్టి మిగతా ఓటర్లు మీకు వద్దు అనుకుంటే అసలు మీరు రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోండి అంతే. అంతే కదండి. ఇప్పుడు ఒక రాష్ట్రం మీరు ఒక మొత్తం ఒక యూనిట్ గా తీసుకున్నప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రజలు కావచ్చు, సంపద కావచ్చు, అందరిది. అది ఏ ఒక్కరికి సొంతం కాదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా సొంతం కాదు. ఆయన్ని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలకి కావాల్సినవి ఏంటో ఆయన ఆలోచించి వాళ్ళని అడిగి తెలుసుకుని దానికి అనుగుణంగా ఆయన ఇవాళ పని చేస్తున్నారు. పని చేసినప్పుడు మీరు అప్రిషియేట్ చేయండి. తప్పు జరిగితే ఓకే, ఇక ఫలానా చోట తప్పు జరిగింది, సరిదిద్దుకోండి అని చెప్తే సరిదిద్దుకునే సంస్కారం వాళ్ళకు ఉంది.